నీల్ మూవీలో యాక్టింగ్ చేయట్లేదు, తనకి డేట్స్ ఖాళీగా లేవని చెప్పి అన్నాడు. సో వెంటనే సోషల్ మీడియాలో ఏమైంది, వేరే హీరో పేరు ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది. పేరు వచ్చేసి గోపిచంద్ గారు ఇప్పుడు ఎన్టీఆర్ నీల్ మూవీలో విలన్ రోల్ చేస్తున్నాడు. ఇప్పుడు తవిన థామస్ వచ్చేసి వెళ్ళాడు కదా, వచ్చేసి గోపిచంద్ గారు ఇప్పుడు కొత్త విలన్ అని చెప్పి ఒక కొత్త ఫేక్ పిక్చర్ అయితే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అసలు కొంచెం కూడా కామన్ సెన్స్ అని ఉండదు. ఇట్లా స్టార్ట్ అయ్యే ప్రతి ఒక్కడు కూడా ఆ హీరోల దగ్గరికి ప్రెస్ మీట్ లో వచ్చే దగ్గరికి అడిగేదాకా తీసుకున్నట్టు వెళ్తున్నారు. గోపిచంద్ గారి టాపిక్ వచ్చేసి ఎవరో ఒక సోషల్ మీడియాలో ఒక అతను పోస్ట్ చేసి గోపిచంద్ గారు అయితే బాగుంటుంది అని చెప్పి తన ఒపీనియన్ చెప్తే దాన్ని పట్టుకొని వచ్చి సోషల్ మీడియా మొత్తం జస్ట్ గోపిచంద్ గారే ఎన్టీఆర్ నీల్ విలన్ అని చెప్పి అంటున్నారు. మీకు తెలిసిన ఫ్యాక్ట్ ఒకటి తెలుసా లేదో తెలియదు కానీ ఆల్రెడీ నా వీడియో ఫాలో అయ్యే వాళ్ళకి అందరికి బాగా తెలిసే ఉంటుంది. ఎన్టీఆర్ నీల్ మూవీలో ఏదైతే మూవీకి సంబంధించిన క్లైమాక్స్ పోర్షన్ అనేది ఆల్రెడీ షూటింగ్ జరిగిపోయింది. దట్ మీన్స్ క్లైమాక్స్ లో విలన్ తోనే షూటింగ్ అనేది కంప్లీట్ అయితే చేస్తారు కదా. మరి అలాంటప్పుడు ఇంకా కొత్త విలన్ ఎక్కడ నుండి తీసుకొస్తారు వాళ్ళు? ఆల్రెడీ షూటింగ్ అయిపోతే ఎప్పుడో డిసెంబర్ లోనే క్లైమాక్స్ పార్ట్ అనేది షూటింగ్ చేసేసారు. సో ఈ మూవీలో హీరో విలన్ రెండు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారే. సో అందువల్ల ఈ పార్ట్ 1 కి విలన్ అనే కూడా అవసరం లేదు. పార్ట్ 2 కి చూసుకుందాం, అప్పుడు విలన్ అవసరం ఉంటే అప్పుడు ప్రశాంత్ నీల్ గారు మళ్ళీ కొత్తగా ఎవరినొకరిని సెట్ చేసుకుంటాడు అంతే తప్ప ఇలాంటి ఫేక్ వార్తలు గోపిచంద్ గారిని ఏమైతే తీసుకురాకండి. ఎందుకంటే ఇది మళ్ళా చిన్నగా స్టార్ట్ అయ్యి మళ్ళీ పెద్దగా గోపిచంద్ దాకా వెళ్ళి మా గోపిచంద్ ఏదైనా మూవీకి మళ్ళీ ప్రెస్ మీట్ కి వచ్చి ఇలా క్వశ్చన్ అడుగుతారు, మీరు ఎన్టీఆర్ నీల్ యాక్ట్ చేస్తున్నారంటే తను చేయట్లేదు అంటాడు. అప్పుడు ఇలాంటివి మనం వీడియోలు చేసుకోవాల్సి వస్తుంది. సో అందుకే ఇలాంటి ఫేక్ రూమర్స్ అయితే నమ్మకండి. ఆల్రెడీ థియేటర్స్ వాళ్ళు చాలా మంది ఇలాంటి కావాలనే పుట్టిస్తారు, ఎందుకంటే నిజం లేదు కాబట్టి మూవీని ట్రోల్ చేయడానికి స్టఫ్ ఇవ్వడానికి తప్ప ఏం లేదు. జూనియర్ ఎన్టీఆర్ పేరు వాడితే చాలు వాళ్ళకి వ్యూస్ అనేవి గట్టిగా వస్తాయని ఇట్లా వాడుతూ ఉంటారు. మీరేమంటారు దీని మీద కింద కామెంట్ చేయండి.